ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క మాటలు ప్రభువైన యేసుక్రీస్తును గురించి భక్తుడైనటువంటి లూకా మరి ఈ యొక్క పత్రికను రాస్తూ, ఈ యొక్క సువార్తను రాస్తూ ఈ యొక్క మాటలను మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినటువంటి స్థలమును కనుగొని ఆ స్థలములో ఆయన్ను చూసి ఆయన్ను మహింపరుస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ఘనపరుస్తూ మరి ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ యొక్క ప్రకటనను మరి దేవుని యొక్క దూతలు ప్రకటిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు జన్మించాడు అనేది మనం గమనించినట్లయితే మరి చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, చీకటిలో మరి సంచరిస్తున్నటువంటి ప్రజలు, వారి జీవితాల్లో వెలుగు లేదు, వారి కుటుంబాల్లో వెలుగు లేదు, అంధకారముగా మరి జీవిస్తూ ఉంటున్నటువంటి మనుషుల కొరకు, ప్రజల కొరకు ఆయన వెలుగుగా ఈ లోకంలో ఉద్భవించాడు, జన్మించాడు. ఆయనకి స్థలము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము లేకుండా ఉన్నప్పటికీ ఒక నిరాకరింపబడినటువంటి స్థలము, అది నివాస అయోగ్యమైనటువంటి స్థలము. అటువంటి స్థలాన్ని దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. తన కుమారుని తన ప్రజల యొక్క పాపాల నుండి విడిపించేదానికి, పాపాల నుండి రక్షించేదానికి, వారి జీవితాల్లో వెలుగును నింపేదానికి ఆయన పశువుల శాలలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. లోక రక్షకుడు మరి జన్మించినటువంటి స్థలాన్ని మనం గమనించినట్లయితే ఎన్నికలైనటువంటి స్థలం, మరి తృణీకరించబడినటువంటి స్థలం. ఆ యొక్క స్థలానికి మహిమ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అవును ప్రియులారా, మరి ఎన్నికలైనటువంటి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో క్రీస్తు ఉదయించినట్లయితే, క్రీస్తు జన్మించినట్లయితే మన కుటుంబాలు సంతోషంగాను సమాధానముగాను వెలుగుమయంగా ఉంటాయని మరి ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని మరి సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాను, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాను. మరి ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఆయనకు మనం సాక్షార్థులుగా మనం జీవిస్తూ ఉంటున్నామా? ఆ సువార్తను, క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనము ప్రకటిస్తూ ఉంటున్నామా? ప్రకటించడమే కాదు కానీ ఆచరించేటువంటి వారిగా మనం ఉండాలి. క్రీస్తు మరి నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు. ఎన్నికలైనటువంటి మనము, మరి తృణీకరింపబడినటువంటి మనము, అయోగ్యులమైనటువంటి మనము యోగ్యులుగా మార్చేదానికి, సమాధానాన్ని ఇచ్చేదానికి, సంతోషాన్ని ఇచ్చేదానికి ఆయన దీనుడుగా మరి లోకంలో ఉద్భవించాడు. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. నశించిపోతుంటున్నారు ప్రజలు, అంధకారంలో ఉంటున్నారు. ఆయన వెలుగు చుక్కగా
ఉద్భవించాడు, నక్షత్రముగా ఆయన ఉద్భవించాడు. మరి క్రీస్తు జన్మించినటువంటి ఆ జన్మదినాన్ని మనం ప్రకటించేటువంటి వారిగా, ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుడు మార్చునుగాక. ఆమేన్.